మీరు పొద్దున్నే లేచి సెలవుల్లో కూడా ఏంటబ్బా ఇది అని లేకుండా నిజంగా మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి వచ్చి ఇంత అద్భుతంగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే డి విటమిన్, ఇందాక సార్తో నేను కార్డియాలజిస్ట్ సార్తో మాట్లాడుతాను, సార్ ఒక మాట అన్నారు, అభిషేక్ డి విటమిన్ ఎంత టాబ్లెట్స్ వేసుకున్నా పూర్తి సప్లిమెంట్ బాడీకి అందదు. ఎప్పుడైతే న్యాచురల్గా ఇలా ఎండ నుంచి వస్తుందో, అప్పుడు మన బాడీ మీద చెమట పడుతుందో, అప్పుడు రియల్ డి విటమిన్ వస్తుంది అన్నారు. ఈరోజు మీ అందరికీ కావాల్సినంత ఈ గుడ్లు, పాలు, ఏవైతే మన అట్టిపళ్ళు ఉన్నాయో వీటికంటే ముందు మీరందరూ కూడా డి విటమిన్ తినేశారు. ఒకసారి మీకు మీరు గట్టిగా శభాషం, గట్టిగా క్లాప్స్ కొట్టండి. వావ్, గ్రేట్, వండర్ఫుల్. ఎస్, మరి ఈరోజు రెండు పాయింట్లు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నా పేరు అభిషేక్ సింగంశెట్టి. యాజ్ అ సైకాలజిస్ట్గా, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా అండ్ కెరియర్ కౌన్సిలర్గా గత 10 సంవత్సరాల ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. రెగ్యులర్గా మీ అందరిలో ఒక 2 ప్రాబ్లమ్స్ చూస్తున్నా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ బ్రెయిన్ ఇది, సెకండ్ బ్రెయిన్ ఏంటి? ఫస్ట్ బ్రెయిన్ మన తలలో ఉండేది, మరి సెకండ్ బ్రెయిన్ ఏంటి? దాన్ని మనం ఏమంటామంటే సెకండ్ బ్రెయిన్ ఈజ్ అవర్ గట్. మన ఇంటెస్టైన్ ఏదైతే ఉందో, మన గట్ ఫీలింగ్ అంటుంటాం, విన్నారో లేదు? మరి ఆ గట్ ఫీలింగ్, మనం ఏదైతే తింటామో మనం అలా బిహేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుల్ డే మీరు ఫాస్ట్ ఫుడ్స్ తిన్నారు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు, మంచిగా ఫ్రై చేసిన ఐటమ్స్ అని, ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా కోపంగా, చాలా యాంగ్షియస్గా ఉంటారు. అదే పక్క రోజు నీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నారు, ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా డీసెంట్గా, చాలా కామ్గా. అంటే ఈరోజు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, మీ మూడ్ స్వింగ్స్ మీద, మీ డిప్రెషన్ మీద. అండ్ అలానే చిన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోకపోతే కూడా ఈ మధ్య రీసెర్చ్లో తెలిసింది ADHD కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అండ్ సెకండ్ పాయింట్, ఆ సెకండ్ పాయింట్ చెప్పే ముందు ఒకసారి, సార్ వీఆర్ రెడీ టు ఫాలో, నీకు నుంచి ఇది మీరు చెప్పింది సెకండ్ పాయింట్ ఫాలో అవుతాను అనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. వాళ్ళకి మాత్రమే ఈరోజు ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. వావ్, గ్రేట్, వండర్ఫుల్. మరి ఆ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది పిల్లలు ఎంత అద్భుతంగా ఫుడ్ తెచ్చి ముందు పెట్టుకొని టీవీయో ఫోనో ఉండాలి, అది లేకపోతే లోపలికి వెళ్ళదు. బై మిస్టేక్ అప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడమో, కరెంటు పోవడమో జరిగిందో, ఇంక వీళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. కానీ అసలు నిజమేంటో తెలుసా మీ అందరికీ? అలా తినడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం, నీ బ్రెయిన్లో వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్, హ్యాపీకో కెమికల్, సాడ్కో కెమికల్, భయానికో కెమికల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా కెమికల్స్ రిలీజ్ అయ్యేటప్పుడు నువ్వు తినేది మంచి స్వీట్ అయ్యి అక్కడ నువ్వు హర్రర్ చూసావు అనుకో, ఏమవుతుందో తెలుసా? నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుద్ది. ఇప్పుడు నేను ఆ హర్రర్ హార్మోన్ రిలీజ్ చేయాలా, తినే అద్భుతమైన స్వీట్ హార్మోన్ రిలీజ్ చేయాలా? వెరీ గుడ్. నువ్వు చెప్పినట్టు హర్రర్ హార్మోన్ రిలీజ్ చేసిందనుకో, నువ్వు తినే స్వీట్ నువ్వు ఎంజాయ్ చేయకుండా నీ బాడీలోకి వెళ్ళిన ఫుడ్ కూడా ఇట్స్ లైక్ ఏ స్లో పాయిజన్. మై డియర్, ఈ రోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు టీవీలు, ఫోన్లు ఎప్పుడైనా చూడండి, దయచేసి తినేటప్పుడు అస్సలు చూడొద్దు. మన సినిమాలకి వెళ్ళి ఇంత డబ్బాల పాప్కార్న్ ముందేసుకొని లప్ప 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 అని ఆడేదో జరుగుతుంటే ఏదో తింటాం. దీనికి దానికి సింక్ లేకుండా మీ బ్రెయిన్ని మీరే చేతులారా ఇబ్బంది పెడుతున్నారు. ఇక నుంచి ఏదైనా ఒకే పని చేయండి, కాన్సన్ట్రేట్గా చేయండి, ఫోకస్గా చేయండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ కోల్పోతుంది. మీరు ఎంతసేపు చదివినా మీ బ్రెయిన్లోకి సబ్జెక్ట్ ఎక్కదు. దానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఇక నుంచి బాగా చదువుకోవాలి, బాగా మీరు షార్ప్గా తయారవ్వాలంటే ఈ సెకండ్ పాయింట్ అండ్ ఫస్ట్ పాయింట్ రెండు, న్యూట్రిషన్ ఫుడ్ తినడమే కాదు, మనం జంక్ ఫుడ్ కూడా తినాలి కదా. నేనైతే మా ఇంట్లో జంక్ ఫుడ్ ఎప్పుడు పెడతాను తెలుసా? వారానికి ఒక్క రోజే. మరి అలా వారానికి ఒక్క రోజు మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి, మిగతా 6 రోజులు ఇంట్లో అమ్మా నాన్న పెట్టిన మంచి ఫుడ్ తినండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అండ్ అలానే ప్రెసిడెంట్ అయిన పాబోల్ సత్యం గారు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు, మరి ఈరోజు ఈ మొత్తానికి స్పాన్సర్ చేసిన కిమ్స్ అనే హాస్పిటల్ మనందరూ తెలుసా? అందులో కార్డియాలజిస్ట్గా, డాక్టర్గా, అసలు కార్డియాలజిస్ట్ అవ్వడమే చాలా కష్టం అండి. అటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్గా వచ్చి, సార్ నా వైపు నుంచి నేను సహాయం చేస్తాను అని చెప్పి, మీ వంతులో నేను భాగం అవుతానని చెప్పి ఈరోజు సాహెబ్ పీర్ గారు ఆయన సైడ్ నుంచి ఆయన సపోర్ట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.